శాస్త్రి గారు దరిద్రం కాకపోతే ఇంత బతుకుపోతే దీన్ని ఫాలో అవుతున్నాం ఏంటండి? తప్పదు కదండి డ్యూటీ. పదా వెళ్ళిపోతాం. చేతమే ఇప్పుడే స్టోరీ చెప్తాం. ఏదో చెప్పండి, ఏదో ఒకటి ఎందుకండి ఉన్నది చెప్తాం. చూడు యాక్చువల్లీ నువ్వు వేరు, తను వేరు, అది వేరు, పరిస్థితులు వేరు, పర్సన్స్ వేరు. నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళంటేనే నాకు అసలు రావే. పరిస్థితులు ఎలా పర్వాటేసి ఏం చేస్తారు? మన పని మనం చేసుకుని తప్పేనా? మీరు కొంచెం ఈగోలు పక్కన పెట్టకపోతే పనులు జరగవండి. నువ్వు వెళ్ళి ఉన్నదో చెప్పండి. కరెక్టే చేస్తాను గారు, క్లారిఫై చేశాను. మన ఓకే లీక్ చేయకుండా వీక్ అయిపోతాం. ఇదిగో ప్రశాంతి ఇలా ఫాలో అవుతున్నావేంటి? ఎక్స్క్యూజ్ మీ. మాకు నడడానికి వస్తుంది. ముందు నేను చెప్పేది శాంతం విను. యాక్చువల్గా మా కాల్ ఇక్కడికి ఒక క్రిమినల్ పట్టుకుందామని వచ్చాను. ఇందాక నువ్వు చూసింది వాడి గర్ల్ ఫ్రెండ్. దాన్ని ఫాలో అయితే వాడు దొరుకుతాడు అనుకుంటే నీకు దొరికిపోయాడు. నిజానికి ఫస్ట్ టైం నేను చూసినప్పుడే కరెక్ట్ అయ్యాను. తర్వాత నేను అదనుకొని టంగ్ స్లిప్ అయ్యాను. కాదని తెలిసి హ్యాపీ ఫీల్ అయ్యాను. క్లారిఫై చేద్దామంటే బ్యాడ్ అయిపోయింది. ఎలాగైనా నేను మిస్ అవ్వకుండా ఫిక్స్ అయ్యాను. అందుకే స్టెప్ తీసుకున్నాను. ఇది నువ్వు అర్థం చేసుకుంటాను ఆశిస్తూ చేయలేదు.